ఫేస్బుక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజ్ ని తాత్కాలికంగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇదే ఏడాది ప్రారంభంలో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ని కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. దీనిపై వైఎస్ జగన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్ ఇది ముఖ్యంగా ప్రజాస్వామ్య విరుద్ధమేమో అని మనం భావించాలి సార్. ఎలా అంటే మన రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే ఎక్స్ప్రెషన్ కూడా, ఎక్స్ప్రెషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే అది ఏ రకంగా అని, ఒక ఫ్లెక్సీ రూపంలోనా, లేకపోతే ఒక పేపర్ రూపంలోనా, లేకపోతే ఒక త్రూ మీడియా రూపంలోనా, ఇవన్నీ కూడా నిర్బంధించడం. అంటే ఒకవేళ సోషల్ మీడియా లేకపోతే వైఎస్ఆర్ పర్టికులర్ గా వెబ్సైట్ లోంచో లేక ఏమి రిలీజ్ చేస్తారంటే ప్రజా సమస్యలు. ఇప్పుడు చూడండి, వెన్నుపోటుకి 2 ఏళ్ళు అన్నారు, లేకపోతే మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నారు. కష్టపడి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని రానంత గొప్పగా 17 మెడికల్ కాలేజీలు అనుభవం లేని ఒక వ్యక్తి 2 ఏళ్లు కరోనాలో పోగా మిగతా 3 ఏళ్లు కష్టపడి సెంట్రల్ ని ఒప్పించి తెప్పించినటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు అంటాడు. రైతుల దగ్గర నుంచి ఇంకా భూములు వసూలు చేయొద్దు అంటాడు. లేకపోతే మీరు కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కి 4,500 స్క్వేర్ ఫీట్ కి తీసుకోవాల్సింది పోయి 20,000 16,000 కలెక్ట్ చేస్తారే, మీరు కట్టేది ఏమన్నా బుర్జ్ ఖలీఫా? లేకపోతే పార్లమెంట్ భవనానికి కన్స్ట్రక్షన్ కైనా ఖర్చు ఏంటి? ఎవిడెంటరీలో ఆర్టీఐలో తీసుకోండి. కానీ ఆంధ్రలో కట్టేటటువంటి కన్స్ట్రక్షన్ కి అంటే సెక్రటేరియట్ ఖర్చు ఏంటి? ఇది కూడా త్రూ ఆర్టీఐ తీసుకోండి. అంత వేరియేషన్ ఎందుకు వస్తుంది? ఒక మెట్రోపాలిటన్ సిటీలోనే మీకు 16,000కి అవుతున్న ఖర్చు ఈ రోజు ఒక పల్లెటూరు 29 గ్రామాలు, అంటే మనం అబద్ధం చెప్తుంది కాదు కదా, గ్రామాలే కదా. సో ఆ గ్రామంలో పక్కనే కృష్ణా నది, అంటే ఇసుక చక్కగా దొరుకుతుంది. అదే రకంగా కొండల పక్కనే, ఆ కొండల నుంచి కంకర దొరుకుతుంది. మరి పక్కనే కొండపల్లిలోనే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఈజీగా సిమెంట్ దొరుకుతుంది. మరి ఎందుకు అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ లాగా అంత కాస్ట్ ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే దాంట్లో నొక్కేయాలనా, తొక్కేయాలనా, లేకపోతే మీ మార్జిన్ చూసుకుంటున్నారా అంటూ ప్రజలకు కూడా చాలా సందిగ్ధమైన ప్రశ్నలు అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఎవిడెంటరీగా ఒక వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఎలా అయితే ప్రొడ్యూస్ చేసి ప్రజల్ని చైతన్యపరుస్తారని భావిస్తున్నారో, అందుకని ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకోటి కొన్ని బ్లాక్ చేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రతిపక్ష నాయకుడికి కూడా ప్రశ్నించే హక్కు ఉంటది, మాట్లాడే స్పందించేటటువంటి అవకాశాలు కూడా మీరు కల్పించాలా. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటారు, అసెంబ్లీలో ఇచ్చే 5 నిమిషాల్లో ఏం మాట్లాడతాడు? బయటకు వచ్చి 100 సమస్యలు 100 రకాలుగా ప్రశ్నిస్తున్నారు కదా. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అవతల వాడిని ఆపేస్తేనే, అవతల వాడి నోరుని కట్టేస్తేనో మనం ఎదుగుతాం అనుకోవడం తప్పది. ఏదైతే మనం ప్రజా సమస్యల గురించే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాడు కాబట్టి అతనికి కూడా స్వేచ్ఛని కల్పించడం. ఎందుకంటే మీకు తెలుసు, గత ప్రభుత్వంలో మీరు వారాహి ఎక్కి వీరంగం చేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని బూతులు తిట్టే అద్భుత అవకాశాలు మీకు కల్పించింది గత ముఖ్యమంత్రే కదా, గుర్తుపెట్టుకోండి. గత ముఖ్యమంత్రే కదా. మీ కొడుకు గారు యువకుల పాదయాత్రలను కూడా అడుగడుగున అవాంతరాలు లేకుండా, ఇబ్బంది లేకుండా నిలబడ్డారు అంటే, పర్మిషన్ వచ్చిందంటే గత ప్రభుత్వమే కదా. ఈ రోజు సోషల్ మీడియా వెబ్సైట్లు బ్లాక్ చేయడం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని నేనైతే భావిస్తున్నాను సార్. ప్రధానంగా ఇదే విషయమే చర్చించుకోవాలంటే, కూటమి ప్రభుత్వానికి మొన్న జరిగిన ఎన్నికల్లో 124 సీట్లు వచ్చినాయి. 11 సీట్లకు పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా, ఇతర యూట్యూబ్ మీడియా బలం అనేది ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉంది. సో అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం తీవ్రంగా భయపడుతోందా? అందుకే ఇలాగా ఫేస్బుక్ పేజ్ ని బ్లాక్ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తోందా? సార్ ఎప్పుడైతే భయపడతామో అవతల వాడిని బయటికి రానివ్వం. అవతల వాడి బయటికి వస్తే మనలో భయం కలుగుతుంది. ఇకపోతే ఇది ఆపగలరు. రేపు రాబోయే వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ పార్లమెంట్ లో కమల్ హాసన్ గారు మాట్లాడితే TV5 సాంబశివరావు గారు కోప్పడేసినారు. నువ్వు ఎలా మాట్లాడతావు మా రాష్ట్రం గురించి? నువ్వు ఎక్కడ గెలిచినావు, ఎక్కడ గెలవగలిగేవాడివి, నువ్వు మాట్లాడుతున్నావా అంటూ ప్రశ్నించిన ధోరణి. అంటే అక్కడ నోటి మాటనైతే జగన్నాథ రథ చక్రాలని ఆపగలుగుతారు, కానీ రేపు జగన్ గారు చేసే పాదయాత్రని ఆపగలుగుతారా? ఆయన ఒక పెళ్లికి వస్తేనే ప్రజా రెస్పాన్స్ ఎలా ఉందో మీరు చూసినారు. ఎవరికన్నా బాగలేదని వస్తేనే ఎలా ఉందో రెస్పాన్స్ మీరు చూసినారు. లేకపోతే మొన్నటి రోజు అంబటి రాంబాబు గారి మీద దాడి నిరసిస్తూ వస్తే మీరు చూసినారు. ప్రజా సమస్యల గురించి అధినాయకుడు అడుగు బయట వేస్తుంటే అది ఒక ప్రభంజనం అయిపోతుంది అంటూ మీరు అడుగడుగునా నిర్బంధిస్తున్న తీరుని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
దానికి గల కారణాలు ఏమంటున్నారు? మీరు భయపడుతున్నారు మా నాయకుడు వస్తుంటే, అందుకే మీరు రానికుండా ఆపుతున్నారు అంటూ కూడా వాళ్ళు అనుకుంటున్నారు. రానివ్వండి నాకేముంది భయం అని ధైర్యంగా ఉండాలా. ఎందుకంటే కర్నూలులో మీరు కవాతులు చేసినప్పుడు, సుగాలి ప్రీతి సమస్య గురించి మీరు ప్రశ్నిస్తున్నప్పుడు, మీరు అడుగడుగున వారాహికి బూతులు తిడుతూ మీరు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప గొప్ప నాయకులు, ప్రజల ఆదరణ కలిగినటువంటి నాయకులు మీరందరూ బయటకు వస్తే, జగన్ గారు అరేరో నేను ఓడిపోతాను, అతను ప్రజాదరణ అంటే, అలా కాదయ్యా. ప్రజాదరణ అంటే నిరూపించుకోమను, రమ్మను ప్రజల్లో రమ్మను, ప్రజల్లో చైతన్యపరచమను, అతని ఇష్టం అంటూ ఎంత స్వేచ్ఛను కల్పించినారు. మిమ్మల్ని బయటికి రానిచ్చినారు, నో వాటర్లో నిర్బంధించినారు. అంటే నో వాటర్లో ఎంత మందితో మీరు వెహికల్ పైకెక్కేసి వీరంగాలు చేస్తుంటే, మిమ్మల్ని చూసి కరెంటు లైట్లు పైకెక్కేసి అర్ధరాత్రులు క్రౌడ్ లో ర్యాలీలు పెట్టుకుంటే దాని అర్థం ఏంటండి? ఎంత దొంగతనాలు జరుగుతాయి, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎంత కొట్లాటలు జరుగుతాయి. వీటన్నిటినీ కంట్రోల్ చేయాలంటే ల్యాండ్ ఆర్డర్కి ఎంత పెద్ద సమస్య అండి. సో దాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీకు అడుగడుగున అన్ని అవకాశాలు ఇస్తున్న వ్యక్తిని కూడా మీరు ఏ కారణంగా బురద జల్లాలని అనుకున్నప్పటికీ, ద్వారం పూడి నిన్ను బట్టలిప్పదీసి కొడతానన్నప్పటికీ, ఇవన్నీ కూడా మీకు ఎక్కడా నిర్బంధించలా. మీరు అప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పులు చూపించినారు, అయినా కానీ మిమ్మల్ని ప్రశ్నించలా. మీరు ఆ నా కొడుకల్లారా, ఈ నా కొడుకుల్లారా, ఎదవల్లారా, సన్నాసుల్లారా అంటూ మీరు మంత్రుల్ని సైతం దుర్భాషలు ఆడేసినారు, చెప్పులు చూపించినారు. సో ఇవన్నీ కూడా మీకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ కంటే గత ముఖ్యమంత్రి మీకు కల్పించినటువంటి స్వేచ్ఛ అని మీరు నమ్మండి. ఎందుకంటే ఈ రోజు డిప్యూటీ సీఎం గారి మీద ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు ఒక పోరగాడు. ఏమనంటే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు, తీసుకురావయ్యా అని పోస్ట్ పెట్టాడు. కానీ దానికి ముందు లకారంతో పోస్ట్ పెట్టాడు. సరే, పెట్టింది పోరగాడు లకారంతో పెట్టాడు, వాడిని నిర్బంధించినారు. ఇంకొకటి, ప్రశ్నించే ప్రతి ఒక్కడి మీద కేసులు వేస్తారా? మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తారా? మీడియా వాళ్ళని ఇబ్బంది పెడతారా? అది ఎంతవరకు కరెక్ట్ అండి? సో దయచేసి ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు నమ్ముతుంది ఏంటంటే ప్రశ్నించితే కేసులు వేసేస్తున్నారు, తిరగబడితే దొమ్మి కేసులు పెట్టేసి, గంజాయి కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటూ ప్రజల్లో చైతన్యం అయితే వచ్చింది సార్. ఇలా మీరు ఫేస్బుక్ పోస్టులు పెట్టినా, లేకపోతే ఫేస్బుక్ పోస్టులు డిలీట్ చేయించినా, ట్విట్టర్లు డిలీట్ చేయించినా, మీరు ఒకటి డిలీట్ చేస్తే 100 వస్తాయి, 100 డిలీట్ చేస్తే 1,00,000 పుడతాయండి. ఎందుకంటే మీరు అంటున్నారు పదే 11 సీట్లని, 40% ఓటింగ్ అని. 40% ఓటింగ్ ఉంది. 3,500 బూతులు రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 వరకు కనీసం 15 లక్షల పైచిలకు కదండి పడింది ఓటింగ్. సో 15 లక్షల పైచిలకు ఓటింగ్ పడిందండి. కానీ మీరు గమనిస్తే ఈ 3,500 బూతులే కాకుండా సాయంత్రం 6ంటికి క్లోజ్ అయ్యే దగ్గర 8 నుంచి చూడండి, 8 నుంచి సాయంత్రం అంటే రాత్రి 11:45 వరకు ఎన్ని ఓట్లు పడినాయి? 53 లక్షల ఓట్లు బతుకులు బయటకు తీస్తే ఎంత దొంగ ఓటింగ్ నమోదైందనో తెలిస్తే 40+ 53 లక్షల ఓటింగ్ కలిస్తే మీరు అన్నట్టుగా 11 అనడానికి కూడా ఒంట్లో వెన్నులో వణుకు పుడుతుందండి. ఎందుకంటే 40%కి 11 ఓట్లు రావడం ఏంటి? అనుభవం లేని వాడు మీరు ముగ్గురు కలిసి వచ్చిన 11 సీట్లు సాధించుకున్నాడేమో కదా. మీరు 4 ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు 22, 23 సీట్లు కదండి గతంలో వీళ్ళు. అవును, 23 అండి. 23కి పరిమితం అయిపోయినారు కదండి. సో అప్పుడు కూడా ఆయన చెప్పారు, మీకు ప్రధాన ప్రతిపక్షం నుంచి మీ దాంట్లో వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నా నేను తెచ్చుకోలేదు, ఎందుకంటే మీకు ప్రతిపక్ష పాత్ర ఉండాలి, మీరు అసెంబ్లీలో కూర్చోవాలి, మీరు మమ్మల్ని ప్రశ్నించాలి అంటూ చాలా గొప్పగా చెప్పారు. అంటే అక్కడి నుంచి వచ్చేయాలనుకున్న వాళ్ళకి నేను ఎంట్రీ ఇవ్వాల, అందుకే అక్కడే ఉన్నారు. అయినా కూడా చాలా మంది వచ్చినారు కదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో పక్కవాడు, అనుభవం లేనివాడు, నీ కళ్ళ ముందు పెరిగిన నీ కుమారుడు వయసు గలవాడు ఎంత గొప్ప పరిపాలన గత ప్రభుత్వంలో అందించినాడో చూసి మనం అనుభవం ఉన్న వాళ్ళు కొంచెం అనుభవాలే పక్కన పెట్టి సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి.